90s యూత్కి పరిచయం అక్కర్లేని పేరు హరీష్. చూడగానే ఎంతో అందంగా అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే ఈ హీరో వివిధ భాషల్లో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. మరి ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న హరీష్ అతని కెరియర్ తలక్రిందులు అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హరీష్ యాక్టింగ్లోనే కాదు, చదువులోనూ ఇతర కళల్లోనూ ఎంతో ప్రతిభని కనబరిచే వ్యక్తి. ఆగస్టు 1, 1975 హైదరాబాద్లో జన్మించిన హరీష్కి చిన్నప్పటి నుండి నటన అంటే ఎంతో ఇష్టం. ఆయన తండ్రికి ఇండస్ట్రీలో కొంతమందితో పరిచయం ఉండడంతో చాలా చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టాడు. 80sలలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఏఎన్ఆర్ ముద్దుల కొడుకు సినిమాలో తెరపైకి కనిపించాడు. అలాగే ప్రేమాభిషేకం, కొండవీటి సింహం వంటి సినిమాల్లో బాలనటుడిగా చేసి 90sలో హీరోగా వెండి తెరపై కనిపించాడు. అదే ప్రేమ ఖైదీ సినిమా. ఈ సినిమాతో హరీష్ పేరు ఇండస్ట్రీ అంతా మారుమరుగుపోయింది. అప్పటికి హరీష్ ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకే షూటింగ్స్ మధ్యలో అప్పుడప్పుడు చదువు కొనసాగిస్తూ పరీక్షలు రాస్తూ ఉండేవాడు. అలా ప్రేమ ఖైదీ సినిమా తర్వాత దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన బంగారు కుటుంబంలో నటించారు. ఈ సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ గా నంది అవార్డు వచ్చింది. ఇక జంజాలి గారి దర్శకత్వంలో వచ్చిన వివాహ భోజనంబు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి తమ్ముడుగా నటించారు హరీష్. అలాగే పెళ్ళాం చెబితే వినాలి సినిమాలో మీనాకి భర్తగా ఫ్యామిలీ ఎమోషన్స్ పండించారు. అలాగే మాధవయ్య గారి మనవడు సినిమాలో ఏఎన్ఆర్కి మనవడుగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఏవండి ఆవిడ వచ్చింది, కాలేజీ బుల్లోడు, మనవరాలి పెళ్లి, డాడీ డాడీ సినిమాలు హరీష్ కెరియర్లో చెప్పుకోదగ్గవి. మరి ఇలా అప్పుడప్పుడే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న ఈ చాక్లెట్ బాయ్ కెరియర్ ఎలా డౌన్ ఫాల్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో బాలీవుడ్కి వెళ్ళి అక్కడ బిజీ అవ్వాలని అనుకోవటం, దాంతో తెలుగు సినిమాల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోపోవటం, అటు బాలీవుడ్కి ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గర కాలేకపోవడం జరిగింది. ఇంకా కథల ఎంపిక విషయంలో కూడా పొరపాట్లు. సోలో హీరోగా కంటిన్యూ అవ్వాల్సిన సమయంలో మల్టీ స్టారర్ సినిమాలు చేయటం కూడా ఈయన చేసిన తప్పుల్లో ఒకటి. అలా తన క్యారెక్టర్ ఎలాంటిదో, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా చేయటంతో అదే అతని కెరియర్కి డౌన్ఫాల్కి కారణమైంది. కొన్ని సినిమాల్లో ఇతని పాత్రకి ఇంపార్టెన్స్ లేకపోవటం, అవతల హీరో క్యారెక్టర్ డామినేటింగ్గా ఉండటం ఇలా జరిగేది. అదే సమయంలో హిందీ సినిమా ఆఫర్లు వాటికి అట్రాక్ట్ అయిపోవటం, తెలుగు సినిమాపై ఇంట్రెస్ట్ చూపించకపోవటం ప్రధాన కారణం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం 250కి పైగా సినిమాలు చేసినా ఎక్కడ స్థిరత్వం లేకపోవటం బాధాకరమని చెప్పొచ్చు. ఇలా ఇతని స్వయంకృత అపరాధంతో పాటు పలువురు చెప్పిన చెప్పుడు మాటలు విని తన కెరియర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని వాదన కూడా ఉంది. ఇంకా మరో భయంకరమైన విషయం ఏంటంటే ఇతను ఇతర భాషా చిత్రాల్లో అశ్లీల దిగజారుడు సినిమాలో నటించడం, అవి తెలుగులో డబ్ అవ్వటం. ఎలాంటి పరిస్థితుల్లో అవి చేయాల్సి వచ్చిందో కానీ ఆ సినిమాలు కూడా హరీష్ హీరోయిజంపై గట్టిగా దెబ్బ కొట్టాయని చెప్పొచ్చు. దాంతో దర్శకులు, నిర్మాతలు ఇతన్ని కావలసినట్లు ఆడుకునేవారు. వచ్చిన అవకాశం చేయటం తప్ప హరీష్కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఇండస్ట్రీలో వచ్చిన ఒడిదుడుకుల వలన 90s చివరిలో పెళ్లి చేసుకున్న హరీష్ ఆ తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్క్రీన్పై హీరోగా క్రేజ్ తగ్గుతున్న టైంలో వ్యాపార రంగం వైపు అడుగుపెట్టారు. ముంబైలో ఒక ప్రొడక్షన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ ఈవెంట్స్, అవార్డు ఫంక్షన్స్ నిర్వహించడం ప్రారంభించారు. అలా ఫైనాన్షియల్గా స్థిరపడ్డారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో సరైన ప్లానింగ్ లేకుండా ఎంతటి లక్ ఉన్నా, ఎంతటి అందం ఉన్నా కెరియర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడానికి హరీష్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఇక ఈయన పెళ్లి విషయం కనుక వస్తే 1995 ఏప్రిల్ 5వ తేదీన సంగీత అనే మహిళని పెళ్ళాడారు. వీరికి 1997లో ఒక కుమారుడు జన్మించాడు. అతను ఉన్నత చదువులు చదువుకొని లైఫ్లో సెటిల్ అయినట్లు తెలుస్తుంది.